జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ వ్యవస్థాపకులు రాజ్యాంగం అంజన్న ఆధ్వర్యంలో జై భీమ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగం అంజన్న మాట్లాడుతూ నేడు తలపెట్టిన భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్ర కార్యక్రమంను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరుగుతుందన్నది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నామని, అతి త్వరలో రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని తేదీని తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాణి వై ప్రభు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దుడ్డు కృష్ణారావు, దుడ్డు చందు, బాలస్వామి, యాదవ్ కబంద్, శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య భాగాలలో చేర్చాలని అనేకమైన పోరాటాలు, నిత్యపు పూలమాల 100 రోజులు కార్యక్రమం కూడా మేమందరం చేపట్టినా కూడా ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తున్నాయి? రాజ్యాంగాన్ని మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎందుకు చేర్చట్లేదు? దయచేసి ఇది ఒకసారి ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మేము తీసుకొచ్చి మరి ఇంకా మరి చేర్చకపోతే అనేకమైనటువంటి డిమాండ్లతో, అనేకమైనటువంటి ధర్నాలతో ఇంకా ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాను. జై భీమ్. నా పేరు కిషన్ రావు, బాదులపల్లి, అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ నేను. కావున ఈ యొక్క కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషం. ఇది మరి గతంలో ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ధర్నాలు జరిగినాయి, రాస్తారోకోలు జరిగినాయి. కేంద్రం పట్టించుకుంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. కాబట్టి ఒకవేళ పట్టించుకొని వెడలు ఉంటే కూడా మళ్ళీ ఈ రాష్ట్ర రోగులు కంపల్సరీ జరుగుతాయి. ఇవంతా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ చిన్న చిన్న పిల్లలు, ఎందుకంటే చదువుకునే పిల్లలు కూడా 4వ తరగతి కొన్ని కొంతమంది వదిలిపెట్టేస్తుంది. ఈ ఎందుకు వదిలిపెట్టేసిన తల్లిదండ్రులు అడిగితే మన పైసలు లేవు, మేము బీహార్ నుంచి వచ్చినాము, జార్ఖండ్ నుంచి వచ్చినాము, ఆంధ్ర నుంచి వచ్చినాము, అది డబ్బులు లేవు. అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది మన బాధ తీసుకుని జాయిన్ చేసిన అక్కడ అది ఇదంతా దృష్టిలో పెట్టుకొని కూడా ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివించి సక్రమంగా వాళ్ళకు చేయాలని చెప్పి కేంద్రం కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మేము ప్రత్యేకంగా జేఎంపీఎస్ జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తరపు నుంచి మేము సలహాదారులుగా వైఏ ప్రభు, అది బాదులపల్లి ఇంద్రమ్మ కాలనీ నుండి స్టార్ట్ అయిన ఈ పోరాటము 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలకు ఒక పాఠ్యాంశం, ఒక బుక్ ఏర్పాటు చేసి ఒక పీరియడ్ వాళ్ళకు ఉండాలన్నటువంటి ఉద్దేశం మీదకెళ్ళి మేము సలహాదారులుగా ఉండి ఈ పల్లె నుంచి, బాదులపల్లి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళే విధంగా మేము పోరాటం చేస్తున్నాము. దీన్ని బట్టి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు చేరాలి. కాబట్టి మేము అక్కడ దాకా మేము పోయి మంత్రులను కలుస్తున్నాము, ముఖ్యమంత్రిని కలుస్తున్నాము. వీళ్ళందరిలో మరి అసెంబ్లీలో ప్రత్యేకంగా ఈ పాఠ్యాంశంగా బుక్కులు ఏర్పాటు చేసి మరి పిల్లలకు అవగాహన వచ్చే విధంగా అక్కడి నుండి విత్తనము పెద్దవాళ్ళ దాకా రేపు రాజ్యాంగాన్ని ముందు పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి ప్రజాపాలకుల దాకా వెళ్ళాలంటే పిల్లలకు చిన్నప్పటి నుండే అన్ని క్లాసులలో ఉండాలి కనుక తప్పకుండా చేర్చాలని, ఒకవేళ ఇప్పటి వరకు 2020 నుండి ఇప్పటి వరకు మేము పోరాడుతూనే ఉన్నాము. మేము మీ దాకా మేము ఇది తీసుకొచ్చినాము ఈ విషయాన్ని. ఇప్పటికైనా మీరు అసెంబ్లీలో మాట్లాడి మరి అదేవిధంగా ఢిల్లీ కూడా చేరి మరి ప్రధానమంత్రి, అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళంతా కలిసి తప్పకుండా పిల్లలకు పాఠ్యాంశం పెట్టాలని, ఒకవేళ ఇంకా లేట్ చేస్తే మేము గ్రామానికి వెళ్ళి విలేజ్ నుంచి వెళ్ళి నిరక్షరాస్యుల వాళ్ళని కూడా లేపుకొని మేము అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని ప్రత్యేకంగా మా సలహాదారులుగా మేము మీకు ప్రత్యేకంగా మేము విన్నపము మీకు చేస్తూ మరి మాకు తప్పకుండా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేక జై భీమ్. జై భీమ్. జై భీమ్.